మూలంగా ఉద్యోగులందరూ నెగిటివ్ అవడం వల్ల మనం ఎట్లున్నాం, మన ఉద్యోగులకి చేయాల్సిందే అంటే అంత చేసుకొచ్చాడు ఆయన. మరి ఉద్యోగులే ఓట్లని ప్రభావితం చేసేవాళ్ళు అయితే ఎట్లాగ మళ్ళీ బాబు ఓడిపోతాడు? ఇప్పుడు ఏమంటారు, అంతకంటే ఎక్కువ వస్తుందని జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు జగన్ చేయలేదు కాబట్టి ఓడగొట్టేసి ఈయన గెలిపిస్తారు. అట్లయితే రాష్ట్రంలో ఓటర్లందరూ మనందరం కూడా వేరేంగళప్పలం. మన ఏరియాలో ఉన్నటువంటి ఓ ఎంఆర్ఓ ఫీల్ అవుతున్నాడనో, ఎంఆర్ఓ కార్యాలయంలో ఆయన ఫీల్ అవుతున్నాడనో, లేకపోతే ప్రభుత్వ టీచర్ గారు బాధపడుతున్నారనో, ఏదో లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు బాధపడుతున్నారని మనం వాళ్ళు బాధపడుతున్నారు, మనం వెళ్ళి ఓటేసి వస్తామా? ప్రతి 5 ఏళ్లలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి తిరుగుబాటు, ఇలాంటి నిరసనలు, ఆందోళనలు ఎదుర్కోవాల్సిందేనా? ఎందుకంటే అధికారంలోకి వచ్చి అంగన్వాడీల జీతం రాగానే పెంచినా సరే ఇంకా వాళ్ళు మాకు 26,000 కావాలి అని అడగడం అంటే అది కావాలని ఎదురవుతున్న తిరుగుబాట, వెనకాల ప్రతిపక్షాలు ఉండి చేయిస్తున్నాయా, నిజంగా వాళ్ళ కోరికలు, డిమాండ్లు నెరవేర్చాల్సిందేనా? బేసిక్గా ఇక్కడ 2 రకాల పాఠాలు. ఒకటి, కమ్యూనిస్టులు లేకపోతే ఉద్యమాలు ఉండవు. ఈ ఉద్యమాలు లేకపోతే ప్రభుత్వాలు కూడా ఆలోచించి జీతాలు పెంచవు. ప్రభుత్వాలలో కన్సర్న్ నుండి మనం బాధ్యతగా ప్రతి ఏడాది ఎంత పెంచుదాం అని అనుకుంటే ఆటోమేటిక్ పెంపు విధానం ఏదో పెట్టాలి ఉంటే గొడవ ఉండదు. పిఆర్సీలు ఇట్లాంటి ఎట్లయితే ఉన్నాయో వీటిట్లో కూడా అనేది. కానీ ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అంశం కాదు అది. ఉద్యోగులకు కూడా